పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల వారికి కుల మత భేదం లేకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగారావు నాయకత్వంలో అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ సంతోషపరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ, కన్వీనర్, సర్పంచులు, సచివాలయ సిబ్బంది మరియు వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐశ్వర్యాలతో నుండు నీరోళ్ళు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకి మేలు చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉండే అగ్రవర్ణాల కుట్రల్ని తిప్పుకొడుతూ ఈ రాష్ట్రంలోని రైతాంగాలు కానీ, డ్వాక్రా అక్క చెల్లెలు కానీ, నిరుద్యోగ యువతి యువకులు కానీ, ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాల్ని, నిమ్న జాతుల్ని, అట్టడిగ వర్గాల్ని కాపాడుకుంటూ మా అందరి ఆయుస్సుని కూడా ఆయన తీసుకొని నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి ఆశీర్వదించాలని వేడుకుంటూ ఈ కేక్ కట్ చేస్తున్నాం. జై జగన్. హ్యాపీ బర్త్డే. ఇచ్చిన మా జగనన్నను నేను ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా నేను మళ్ళీ పెడితే నేను జగనన్ననే పుట్టాలని అనుకుంటున్నాను. ఇలాంటి జగనన్న మనకి రావాలి. ఎందుకంటే మాట్లాడిన దాన్ని బట్టే మార్పులు. రెండోది ఏంటంటే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సుపరిపాలన ఏ విధంగా